సార్ ప్లీజ్ వెల్కమ్. ఒకవేళ వెరీ గుడ్ మార్నింగ్ మహిదర్ సార్. అక్కడ ఏదైనా తేడా వచ్చింది అనుకోండి మహిదర్ సార్, సార్ తర్వాత మీరు నేను వాళ్ళకి కనిపించాం, అది గుర్తుపెట్టుకొని చెప్పండి చెప్పేటప్పుడు. తప్పకుండా ఓకే. సార్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ, కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి. ఈరోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, చాలా మంచి రిజల్ట్ షేర్ చేశారు. దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు మనం మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉంటాం కదా, హెల్త్ అవేర్నెస్ మీద. ఈరోజు మంచిగా డయాబెటిక్ అనేది నవే డేస్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు కాల్కి కొత్తగా కనెక్ట్ అయిన మన ఫ్యామిలీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్ టు అవర్ లైవ్ వెల్నెస్ క్లబ్ అండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మేబీ ఎక్కడ ఎక్కడ దొరకదు, ఈ కమ్యూనిటీలో ఉంటే మాత్రమే దొరికిద్ది అనమాట. ప్రతి ఒక్కరు దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కొంచెం టైము అంటే మనకి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి 30 మినిట్స్ ప్రతి ఒక్కరు ప్రాపర్గా కానీ దీన్ని కానీ యూటిలైజ్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. ఈరోజు డయాబెటిక్ గురించి చెప్పాలంటే మొట్టమొదట దీని గురించి సింపుల్గా ప్రపంచం మొత్తం మీద అరౌండ్ 840 830 850 క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళల్లో 80 క్రోర్స్ ఆఫ్ పీపుల్ డయాబెటిక్తో సఫర్ అవుతున్నారట. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన ట్విన్ సిటీస్లో ట్విన్ సిటీస్లో మన ట్విన్ సిటీస్లో అంటే అంటే రెండు జంట ఆ, రాష్ట్రాలు ఉన్నాయి కదా, సారీ ట్విన్ సిటీస్ అంటున్నా. మనకి ఆంధ్ర తెలంగాణలో మేజర్ కాజ్ వచ్చేసి 43% పీపుల్ బీపీ షుగర్తో సఫర్ అవుతున్నారట ఎక్కువగా. అందుకని ప్రతి ఒక్కరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీపీ షుగర్ అనేది ఎందుకు వస్తుంది, దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఎలా మన హెల్ప్ అవుతుంది అనేది మనం కొంచెం అర్థం చేసుకోగలగాలన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఏదన్నా ఇప్పుడు అసలు డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం కొంచెం చెప్పాలంటే, డయాబెటీస్ అనేది ఏంటంటే మనం ఏదన్నా కార్బోహైడ్రేట్స్ మనం ఫుడ్ తింటాం కదా, మనం ఫుడ్ తిన్నప్పుడు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా మన బ్లడ్లో కలవదు, అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే అది బ్లడ్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఆ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రతి రక్తనాళం గుండా అది మన బాడీకి ఏ డ్యామేజ్ జరగకుండా, నరాలకు కానివ్వండి రక్తనాళాలకు కానీ ఎలాంటి తీవ్ర నష్టం కలిగించకుండా శరీర వ్యవస్థ మొత్తాన్ని మన దాని కంట్రోల్లో పెట్టుకుని కరెక్ట్గా బైఫర్కేషన్ చేసుకుంటూ మనకు మంచిగా హెల్త్ ఇస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి అవయవానికి మన బ్లడ్లో ఉండే షుగర్కి గ్లూకోజ్కి కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం బేసిక్గా సెల్యులార్ న్యూట్రిషన్ అంటాం. అంటే మన బాడీ మన మానవ శరీరం 100 కోట్ల కణాలతో మేడప్ అయి ఉంటుంది. అంటే 100 కోట్ల కణాలు కలిసి వాటిలో కొన్ని కొన్ని కణజాలాలు కలిసినప్పుడు కొన్ని అవయవాలు ఏర్పడతాయి అన్నమాట. అలాగా టోటల్గా కణాలు కణజాలాలు అవయవాలు ఇవి ఎంత కలిసిన రూపమే మానవ శరీర రూపం. అందుకని మనకి ఎప్పుడు కూడా ప్రతి కణం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఇచ్చే ఫుడ్ మనం ఇచ్చే ఫుడ్ అనేది ప్రతి కణానికి చేరాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఆహారపు అలవాట్ల వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుందన్నమాట. ఇందాక చెప్పాను కదా, ప్రపంచం మొత్తం మీద ఇండియాలోనే ఒకప్పుడు అది 2019 ముందు ఏంటంటే ప్రతి 6 మందిలో ఒకరికి షుగర్ ఉండేదట. ఇప్పుడు ప్రతి 6 మందిలో మేజర్ కాజు రఫ్లీసే కొన్ని స్టేట్స్లో అయితే, అంటే ఎలా చెప్పాలంటే గుజరాత్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, అలాంటి స్టేట్స్లో అయితే ప్రతి 6 మందిలో ముగ్గురికి ఉందట. ఆంధ్ర తెలంగాణ అయితే నలుగురికి ఉందట. అంటే మనం ఎక్కడున్నాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్రెడీ ఇండియన్ గవర్నెన్స్ని కూడా హెచ్చరించిందట, ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తెచ్చుకోండి అని. ప్రపంచం మొత్తం మీద అంటే టాప్ పాపులేషన్ ఉన్న కంట్రీలో మందొకటి కదా చైనా తర్వాత. అందుకని 2030కి మేజర్లోకి వెళ్ళిపోతున్నట్ట, డెత్ రేట్ పెరిగిపోతున్నట్ట. అసలు బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం, వాళ్ళకి షుగర్ ఉందని కూడా తెలియకుండా టెస్ట్లు కూడా చేయించుకోకుండా చనిపోతున్నారట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం ఏం లోపం జరుగుతుంది? అవగాహన లేకపోవడం, అర్థమయ్యేలాగా చెప్పే పర్సన్స్ లేకపోవడం, మానిటర్ చేసే పర్సన్స్ లేకపోవడం, ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ కాకపోవడం, వీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. గ్లూకోజ్ అనేది ఏం చేస్తుందంటే, గ్లూకోజ్ అనేది కండరాలు ఉంటాయి కదా, కండరాలు ఇతర కణాలు వాటిని తయారు చేసేదానికి శక్తి అవసరం ఉంటుంది కదా, అది తయారు చేస్తూ ఉంటుందన్నమాట. మనం మనం రైస్ లాంటిది వాటెవర్ ఏదో తిన్నాం అనుకోండి, అది చక్కెరగా మార్చి మన రక్త ప్రవాహంలోకి పంపుతుంది అనమాట. అంటే ఈ గ్లూకోజ్ అనేది ప్రధానంగా రెండిటి నుంచి మనకి బాడీలోకి అందుతుంది. ఆహారం నుండి, కాలేయంలో కొంత మన శరీరం దాచిపెట్టుకుంటుంది. మన శరీరంలో కండరాల్లో కొంత గ్లూకోజ్ను దాచిపెట్టుకుంటుంది, అదేవిధంగా కాలేయంలో కొంత దాచిపెట్టుకుంటుంది. ఒక్కోసారి సమ్టైమ్స్ మనం హంగర్ ఉంటుంది, లేకపోతే మనం ఏదైనా జాబ్లోనో లేకపోతే ఏదైనా ఎగ్జామ్లోనో వాటెవర్ ఏదో ఒక దాంట్లో పనిలో ఉన్నప్పుడు ఇది ఖర్చు పెడుతుంది అనమాట.
అంటే మన బరువు ఎందుకు పెరుగుతామంటే ఆ ఉన్నదానికన్నా కూడా ఎక్సెస్ మన బాడీలో పేరుకుపోయినప్పుడు అది ఫ్యాట్గా డిపాజిట్ అయిపోతుంది. మన శరీరానికి ఎంత కావాలో గ్లూకోజ్ అంతవరకే తీసుకొని మిగతాది ఎక్సెస్ ఉంటుంది కదా, అది ఏ రోజుకి ఆ రోజు మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్లకుండా స్టాగ్నేట్ అయిపోయి అది ఎక్సెస్ ఫ్యాట్గా డిపాజిట్ అయిపోతుంది. అది రక్తనాళాలను డ్యామేజ్ చేసేస్తుంది. రక్తనాళాలు చివర్లు ఉంటాయి కదా, ఇది నాళం అనుకోండి, ఇది బాగా అర్థం చేసుకోండి, ఈ మొనల్ని తినేస్తుంది. ఈ మొనాలు తిన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ, కిందకి పైకి అంటే అరికాల దగ్గర నుంచి మోకాల వరకు రక్తం సరఫరా జరుగుతూ ఉండాలి, నిరంతరం కిందకి పైకి జరుగుతూ ఉండాలి. మెదడుకి మంచి సంకేతాలు వెళ్ళాలి. రెడ్ బ్లడ్ సెల్స్ బాగా జనరేట్ అవ్వాలన్నా కూడా గ్లూకోజు ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలన్నమాట. ఇలా జరిగినప్పుడే మేజర్ డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన కొంత మనం తిన్నప్పుడు ఒక్కోసారి తినాల్సిన దానికన్నా ఎక్సెస్ తినేస్తాం. ఎక్సెస్ తిన్నప్పుడు అది ఎక్సెస్ ఫ్యాట్గా, ట్రైగ్లిజరైడ్స్గా అది టిష్యూస్లో ఫామ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, రక్తనాళాల్లో రక్తం చిక్కబడిపోతుంది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి, ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి, షుగర్ అటాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే మనం తీసుకున్న ఆహారం, మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైసే తిన్నాం లేదా ఇడ్లీ తిన్నాం. ఇడ్లీ తినిన తర్వాత అందులో ఉన్న పోషకాలు మన శరీరం గ్రహించి దాన్ని గ్లూకోజ్గా ఏ ఫుడ్ అయినా మనం తిన్న పిండి పదార్థాలు గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాల్సిందే. కన్వర్ట్ అయిన తర్వాత మాత్రమే బ్లడ్లో కలుస్తుంది. ఓకేనా? బ్లడ్లో కలిసిన తర్వాత అది నేరుగా కణంకి వెళ్ళాలి కదా. కణంకి వెళ్ళి చేరాలంటే దానికి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, కణంకి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళి కణంలోకి అది చేరదు. దానికి ఒక రిసిప్టర్ లాగా, ఒక తాళం లాగా ఇన్సులిన్ అనేది కావాలి. ఇన్సులిన్ అనేది ఒక తాళం లాగా, తాళం చెవిలాగా అది ఓపెన్ అయితే అప్పుడు కణం లోపలికి వెళ్తుంది. అర్థమైందా? అప్పుడు ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అంటే ఎనర్జీ అంటే శక్తి అప్పుడు వస్తుంది. ఒక కణానికి శక్తి వచ్చినప్పుడు, కణాలకు అన్నిటికీ శక్తి వచ్చినప్పుడు కణజాలాలకు శక్తి పుంజుకొని అప్పుడు అవయవాల పనితీరు మెరుగుపరుస్తుంది అనమాట. ఓకేనా? అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయన్నమాట ఇందులో. తర్వాత నార్మల్ రేంజ్లో ఎప్పుడు మన డే అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది టైం వరకు కూడా డే అంతా క్లియర్ అండ్ క్రిస్టల్గా మనం ప్రాపర్ డైట్ మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రెస్ని బ్రేక్ డౌన్ చేసుకోగలగాలి. ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి. దాంతోపాటు డైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ డైట్ని మనం కంపల్సరిగా ఫాలో అవుతూ ఉండాలి. దట్టు మనం లో జిఐ ఫుడ్ తినాలి. అంటే లో జిఐ, హై జిఐ రెండు ఉంటాయి అనమాట. మీడియం జిఐ ఇక్కడ చూశారు కదా. లో జిఐ అంటే ఏంటంటే మన దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తుంటాం, అదేవిధంగా బరువుని కేజెస్లో కొలుస్తుంటాం. షుగరు వ్యాధి యొక్క నిర్ధారణ బ్లడ్లో ఆ గ్లూకోజ్ లెవెల్స్ రిలీజ్ అయ్యేదాన్ని లో జిఐ అంటారు అనమాట. అంటే దాన్ని బట్టే మనకి షుగర్ ఉందా లేదా, డయాబెటిక్లో ఉన్నామా లేదా క్లియర్గా తెలియపరుస్తుంది అనమాట. ఎప్పుడు కూడా లైఫ్ టైం మన బాడీలోకి షుగర్ అటాక్ కాకుండా ఉండాలంటే మనం లో జిఐ ఫుడ్డే తినాలి. లైక్ వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్లో లో జిఐ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అంటే చాలా ఫ్రూట్స్లో మనం ఇడ్లీ దోశల్లో తినేది ఓన్లీ మనం ఎలా చెప్పాలంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవి వెంటనే ర్యాపిడ్గా షుగర్ని పెంచేస్తాయి. అర్థమైందా? మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో ఉంటాయి కదా, అవి వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. అవి నిదానంగా సస్టైన్ చేస్తూ పెరుగుతాయి అన్నమాట. ఇన్సులిన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? దాంతోపాటు ఈ గ్లూకోజ్ బాడీలోకి వెళ్ళి ఆ ఆ మాల్ ప్రతి కణం రిసిప్టర్ ఓపెన్ అయ్యేలాగా, అంటే గ్లూకోజ్ ఇది వెళ్ళిన తర్వాత ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ప్యాంక్రయాస్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, క్లోమగ్రంథి అనేది. అదేంటి? ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఆ రిసిప్టర్ను ఓపెన్ చేసి లోపలికి పెడుతుంది. అన్ఫార్చునేట్లీ మనం తినే ఫుడ్ వల్ల, ఈటింగ్ హ్యాబిట్ సరిలేనందువల్ల ఆ పైన సెల్ ఉంటుంది కదా, ఇది సెల్ అనుకుందాం, ఒక కణం అనుకుందాం. ఈ కణం మీద ఇది ఇది ఒక తాళం తీసినప్పుడు ఇది ఓపెన్ అవ్వాలి. అప్పుడు లోపలికి ఏం వెళ్తుంది? అర్థమైందా? ఇన్సులిన్ వెళ్తుంది. అంటే గ్లూకోజ్ అనేది వెళ్ళి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, శక్తిని ఇస్తుంది అనమాట. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ పరిస్థితులు బాగోలేనందువల్ల, ఏదంటే తిన్నందువల్ల ఈ పైన సెల్ పైన కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వు పేరుకుపోయినప్పుడు మీరు ఎంత తాళం తీసినా తాళం ఓపెన్ కాదు, తాళం డెడ్ అయిపోతుంది. అప్పుడు ఓపెన్ కానప్పుడు శక్తి రిలీజ్ కాదు, మనిషికి నీరసం వచ్చేస్తుంది. దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి, బ్లడ్ థిక్ అయిపోతుంది. అర్థమైందా? అలాగే టైప్ 1, టైప్ 2 డయాబెటిక్లకి మనం వచ్చేస్తాం అనమాట. ఇలా చూశారు కదా, టైప్ 1 డయాబెటిక్ అనేది ఇక్కడ బాగా గమనించండి. అంటే ప్యాంక్రియాస్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ అంటే ఏంటంటే మన కడుపు వెనక ఉంది కదా, అక్కడ మనం తీసుకున్న ఆహారం ఉంటుంది కదా, మనం లైక్ ఇడ్లీనో దోశ ఏదో తింటుంటాం కదా, షేక్ తాగినా కూడా, తాగినప్పుడు అలానే అది అరగదు.
దానికి కొన్ని రకాల జీర్ణమయ్యే ఎంజైమ్స్ ఉత్పత్తి చేసే ఒక అవయవాన్ని మనం ఇన్సులిన్ సారీ ప్యాంక్రాస్ అంటాం. ఆ ఎంజైమ్ విడుదలైతే ఆ అక్కడి నుంచి విడుదలవుతుంది కదా, దాన్నే ఇన్సులిన్ హార్మోన్ అంటాం. అయితే రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే, గ్లూకోజ్ అనేది నియంత్రణలో ఉండాలంటే ఇన్సులిన్ ఎప్పుడు ప్రాపర్గా రిలీజ్ అవ్వాలి. ఇన్సులిన్ ప్రాపర్గా రిలీజ్ అవ్వాలంటే మనం తీసుకునే ఆహారం, డైట్ అనేది కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి. ఎలా పడితే అలా తీసుకున్నాం అనుకోండి, తెలియకుండా ఇన్క్రెడిబుల్గా పెరిగిపోతుంది అనమాట. అది పెరిగినప్పుడు ఏమైపోతుంది, బాడీ ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుంది. మన బాడీకి ఒక తత్వం ఉంది. ఏంటి అంటే, ఈరోజు మనం చికెన్ మటన్ మంచిగా తినేసాం, ఫుల్ అంటే బిందాస్గా మనం అన్ని మనకు నచ్చినన్ని క్రేవింగ్స్తో కూడుకున్న ఫుడ్ మొత్తం మన బాడీలోకి ఇచ్చేసిన తర్వాత, ఆ రోజు నువ్వు ఏ రేంజ్ ఫుడ్ ఇచ్చావో, ఎంత సాటిస్ఫైడ్ నీ బాడీకి నీ బ్రెయిన్కి ఎంత సాటిస్ఫైడ్ ఫుడ్ ఇచ్చావో, ఆ ఫుడ్కి రిలేటెడ్గా బ్రెయిన్ రిజిస్టర్ చేసేసుకుంటుంది. ఓకేనా? ఆ టైంకి నెక్స్ట్ డే కూడా ఆ టైంకి అది కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఇది భగవంతుడు అంటే నేచర్స్ క్రియేషన్. అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ శరీరానికి ఇచ్చిన ఇదన్నమాట. అంటే మానవ శరీరానికి ఇది ఒక అవకాశం ఇచ్చాడు. అంటే మన మన లివర్ ఉంది, దానికి అదే రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అదే కొన్ని అవయవాలు మన బాడీలో కొంతకాలం మంచి న్యూట్రిషన్ వాల్యూస్తో కూడుకున్న ఫుడ్ మనం ఇస్తూ ఉంటేనట, కొన్ని రోజుల తర్వాత అది మన బాడీని కాపాడుకుంటూ ఉంటుందట. అంటే మన దగ్గర డబ్బు దాచిపెట్టుకుంటూ దాచిపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఎలా ఆదుకుంటుందో, అలాగే మన బాడీ ఆదుకుంటుంది ఒక్కోసారి. సమ్ టైమ్స్, అన్ని టైంలో కాదు. అదే ఎండోక్రైన్, ఇప్పుడు ఒక్కోసారి డయాబెటిక్ వల్ల కారణాలు ఏంటి, ఎండోక్రైన్ సిస్టమ్. ఒక్కోసారి టైప్ 1 డయాబెటిక్ వచ్చినప్పుడు చాలా మంది కనపడదు. ఎందుకు వస్తుంది, ఎక్కువ కెమికల్ టాక్సిన్స్తో కూడుకున్న డ్రగ్ యూజ్ చేసినప్పుడు అది బాడీలో ఆగిపోతుంది అనమాట. కొన్ని రకాల వైరసెస్ యాడ్ అయినప్పుడు, ఒక్కోసారి ఇమ్యూనిటీ డ్యామేజ్ అయినప్పుడు, అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని, అవి కొంచెం మనకి అంటే పర్యావరణంలో చాలా రకాల కారణాల వల్ల మన బాడీలో డ్యామేజెస్ జరుగుతాయి. అలాంటివి అయినప్పుడు, అదేవిధంగా ఒక్కోసారి ప్యాంక్రియాస్ అనేది లో కొంచెం నష్టం జరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటప్పుడు బాగా టైప్ 1 డయాబెటిక్ వస్తుంది అనమాట. దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎప్పుడు ఇన్సులిన్ని ప్రాపర్గా ఫుడ్ ద్వారా మనం తీసుకోవాలి. మనం ప్రతిరోజు విటమిన్ డికి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. ఎక్స్పోజ్ అయ్యే ప్రాసెస్లో ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత శారీరక వ్యాయామం వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఫైబర్తో కూడుకున్న కార్బోహైడ్రేట్స్, అంటే మనకి పీచు పదార్థాలతో కూడుకున్న పిండి పదార్థాలను మనం తినాలి. అవి ఎక్కడ దొరుకుతాయి మనకి, బేసిక్గా ఎక్కడ దొరుకుతాయి అంటే మన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో దొరుకుతాయి. ప్రతిరోజు ఇంద్రధనుసు లాగా మనం ఏంటంటే మన 7 రకాల పండ్లు, 7 రకాల కూరగాయలు మనం డైలీ మనం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్లో ఆ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ అనేది షుగర్ లెవెల్స్ స్పైక్ కాకుండా కరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూశారు కదా, షుగర్కి చాలా రకాల కారణాలు ఉన్నాయి. టైప్ 2 చూడండి, ఇది అసలు కనిపించదంట. ఒక్కొక్కరికి ఓవర్ వెయిట్ వచ్చేస్తుంటారు, ఒక్కోసారి అండర్ వెయిట్లోకి వెళ్ళిపోతుంటారు. ఇదేంటంటే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా తీసుకుంటారు కొందరు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువగా మనకి ఆ, ఎలా చెప్పాలంటే ఓవర్గా ఉన్న జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారన్నమాట. దాంతోపాటు ఆడవాళ్ళు గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే, ఏ ఫుడ్ అంటే అది ఎక్కువ టైప్ 2 టైప్ 1కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ పెట్టేస్తారు, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఎప్పుడైనా కూడా ఒక తల్లి ఒక తల్లి గర్భంలో శిశువు అంటే ఏర్పడినప్పుడు, ఆ తల్లి 9 నెలల పాటు ఎలాంటి ఆహారం తినాలంటే, చాలా క్వాలిటీ అంటే క్లీన్ క్లీన్ ప్యూరిఫై చేసిన ఫుడ్ మాత్రమే తినాలట. అందులో ఏ ఉన్నా కూడా ఆ బిడ్డకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఆ బిడ్డ 100 ఏళ్ల జీవితానికి, ఈ తల్లి 100 ఏళ్ల జీవితానికి, రెండుకి మెర్జింగ్ జరుగుతుంది అనమాట ఆ ఫుడ్డే. మనం ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ లేకుండా ఏది పడితే అది తిని, ఏది పడితే అవి ఎలా పడితే అలా ఆయిల్ ఫుడ్ వాడి, ఒమేగా 6 ఒమేగా 11 ఫుడ్ ఇలాంటి తినేసినప్పుడు ఏమవుతుందంటే, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. లిపిడ్ ప్రొఫైల్ అంతా మారిపోతుంది. అబ్డామినల్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతాయి. అబ్నార్మల్గా కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి అన్నమాట. అర్థమైందా? ఈ అబ్నార్మల్గా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు తెలియకుండానే హై బీపీ, హై ప్రెషర్లోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? దాంతోపాటు ఇక్కడ సాధారణంగా డయాబెటిక్ లక్షణాలు సింపుల్గా ఉంటాయి. అసలు చాలా మంది కనిపించవు కూడా. అండర్ వెయిట్లోకి వెళ్ళిపోతారు మొట్టమొదట. విజన్ సరిగా కనిపించదు. ఆ తర్వాత కాళ్ళల్లో జలధరింపులు రావడం, తిమ్మిర్లు రావడం, అలాంటి నష్టం జరుగుతుంటుంది. తరచుగా మనిషి పీక్ పోయినట్టు అయిపోతాడు. ఏదో ఫేస్లో కళ కోల్పోతాడు. దాంతో ఓవర్కే యూరినేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట.
అర్థమైందా? ఊరికే యూరినేషన్ ఫ్రీక్వెంట్గా వచ్చేస్తూ ఉంటుంది, తల తిరగడం అలాగే ఉంటుంది, ఆకలి ఎక్కువ వేయడం, ఊరకూరనే తలనొప్పి ఎక్కువ రావడం, దాంతోపాటు ఊరికే దాహం వేస్తూ ఉంటుంది, వాటర్ తాగాలి తాగాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. వీటిలన్నిటిని మనం గమనించుకొని మన మీద మనం ఫోకస్ చేసుకొని కొంత అవేర్నెస్ తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి, షుగర్ వస్తే ఎన్ని రకాల నష్టమో తెలుసా? పళ్ళు పుచ్చిపోతాయి, పళ్ళు పనికి రాకుండా పోతాయి, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతాయి, ఆ తర్వాత ఆ నెప్రోపతి అంటే కిడ్నీలకు ఉన్న ఈ ఇంటర్లింక్ ఉంటాయి కదా, ఇలా కనెక్టివిటీ ఉంటాయి కదా, ఇవి ఉంటాయి కదా, ఈ కుషన్స్ డ్యామేజ్ అయిపోతాయి, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, లోయర్ లిమ్స్ ఉంటాయి కదా, ఆ సెన్సిటివిటీ కోల్పోతాం, కండరాలు పట్టేస్తాయి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేస్తుంది, ఎముక బలం పూర్తిగా కోల్పోతాం అన్నమాట. అదేవిధంగా అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్, కంటి శుక్లాలు డ్యామేజ్ అయిపోతాయి, కంటి చూపు డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే కంటికి కంటికి వెళ్ళే నరాలు, కంటికి చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి, కంటికి కనిపించిన సూక్ష్మ నాళాలు ఉంటాయి, వాటిలో కూడా ఫ్యాట్ పెరిగిపోద్ది, వాటిలో అవి ఏర్పడే సెల్స్ మీద కూడా కొవ్వు పెరిగిపోయి అవి పని చేయడం ఆగిపోతాయి అన్నమాట. అర్థమైందే? అలాగ జరుగుతుందన్నమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా కూడా ఈ గర్భధారణ ధరించినప్పుడు కూడా జెస్టేషనల్ డయాబెటిక్స్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ ఓవర్ కేర్ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా టూ మచ్ కేర్ చేస్తున్నారు. దానివల్ల బర్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి. ఆ తర్వాత ఆటిజం వచ్చేస్తుంది బిడ్డలకి. అదొకలాంటి ట్రామాలో పుడుతున్నారు పిల్లలు. అబ్నార్మల్ గ్రోత్లోకి వచ్చేస్తారు. కొందరు 2 కేజీ పుడతారు, కొందరు 5 కేజీ పుడతారు, కొందరు 4 కేజీ పుడతారు. ఇలాగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడు కూడా బేబీ, తల్లి చాలా అంటే ఓవర్ మెడికేషన్లోకి వెళ్ళకూడదు తల్లి. ఎందుకంటే బేబీ కూడా అది ఇంటర్లింక్ అవుతూ ఉంటుంది, అవునా కదా, ఇన్కార్పొరేట్ అవుతూ ఉంటుంది. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎక్కువగా గర్భం దాల్చిన స్త్రీలు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటున్నారనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గర్భం దాల్చినప్పుడు మధుమేహం రాకుండా ఉండాలంటే ప్రతిరోజు మనం మీల్ అని ఇక్కడ చూశారు కదా, ప్రతిరోజు ఆ, 5 సార్లు మన మీల్ని, 3 సార్లు భోజనాన్ని 5 సార్లుగా ప్లేటింగ్ చేసుకోవడం. స్నాక్స్ అనేది ఎక్కువగా చిరుతిండ్లు ఎక్కువ తింటూ ఉంటారు, అది చాలా డేంజర్, అవి సైతాన్ అనమాట. అది లోపలికి వెళ్ళి మొత్తం ప్లాస్టిక్ పెంచేస్తుంది. ప్లాస్టిక్ వల్ల ఏమవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతున్నాయి, లోపల స్మాల్ ఇంటెస్టైన్ డ్యామేజ్ అయిపోతుంది, మోషన్ ట్రాక్ డ్యామేజ్ అయిపోతుంది, ఫిస్టులాస్ అలాంటివి వస్తున్నాయి, పైల్స్ వస్తున్నాయి. వీటన్నిటికీ కారణాలు అదే. మా ఫైల్స్ రావడానికి, ఫైల్స్ ఎంత డ్యామేజ్ అయిపోతుంది బాడీ. ఎక్కువగా గ్రెయిన్ ఫుడ్ తినాలన్నమాట, నాన్ గ్రెయిన్ ఫుడ్ తినకూడదు. మనం ఎక్కువగా నాన్ గ్రెయిన్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. అదే కాక మంచి కొవ్వులు తినాలి, మనం చెడ్డ కొవ్వుల్లోకి వెళ్ళకూడదు అనమాట. ఓకేనా? ఇక్కడ చూసారా, టైప్ 2 డయాబెటిక్ అనేది ఎప్పుడు కూడా హెచ్బిఏవన్సీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మన బాడీలో 3 నెలల యావరేజ్ అనేది ఎలా ఉందనేది తెలియపరిచేది అనమాట. ఎప్పుడు నార్మల్ అనేది 5.4, బేసిక్గా 5.7 వరకు ఉండొచ్చు. అంతకు మించినప్పుడు తినకముందు ఫాస్టింగ్లో బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తే మినిమం 99 లోపు ఉండాలి, అరౌండ్ 90-80 ఉంటే ఇంకా బెస్ట్. ఆఫ్టర్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు మనకి 140 బిలో ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. అప్పుడు లైఫ్ టైం మనం హెల్తీగా ఉన్నామని అర్థం అవుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు పిల్లల్లో కూడా చిన్న చిన్న, ఇప్పుడు మన రీసెంట్గా ఒక స్కూల్లో మేము ఊరికే జస్ట్ అవేర్నెస్ ఇవ్వడానికి వెళితే, చిన్న బాబు పాపం సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు బాబు, వాళ్ళ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్కి, అమ్మ నాన్న ఇద్దరు బిడ్డలు అందరికీ ఇన్సులిన్లో ఉన్నారట. అది ఎంత పెయిన్ఫుల్ అది. అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏం కోల్పోతున్నాం, జీవితాలనే తాకట్టు పెడుతున్నాం మనం. మన జీవితాన్ని ఇచ్చేస్తున్నాం అవేర్నెస్ లేకపోవడం. అవేర్నెస్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కోసారి యూరినేషన్ టూ మచ్గా వెళతారు. ఎందుకు అంటే మన కిడ్నీలు ఫిల్టర్ చేయలేక ఎక్కువగా సెల్ల మీద ఎక్కువగా ఫ్యాట్ చేరిపోయి అదంతా యూరిన్ అసలు వదిలేస్తుంది అనమాట. అందుకని ఊరికే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఎక్సెస్ అంతా వచ్చేస్తుంది, ఊరికే హంగర్లోకి వెళ్ళిపోతాం. అందుకని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ క్రేవింగ్స్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలంటే ప్రతిరోజు మన బాడీకి ఎంత ప్రోటీన్ ఇవ్వాలో అవగాహన తెచ్చుకోవాలా. ప్రతి 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ ఇవ్వాలి. అదే బిడ్డలకైతే, ఎదిగే బిడ్డలకి 13 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ పిల్లలకైతే 4 గ్రాముల ప్రోటీన్ కావాలట. అదే మీరు నమ్మరు, అదే చిన్న బిడ్డకైతే 2 సంవత్సరాల నుంచి 7-8 ఏళ్ళ సంవత్సరాల వరకు 5-6 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉందంట. ఇప్పుడున్న సినారియో ప్రకారం చాలా నీడ్ ఉందంట మనకి.
మనం బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్. హెల్తీ డైట్ మీద ఎప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. మనకి మనం ట్రాక్ చేసుకోవాలి. మన కోచ్ చెప్పినట్టు వినాలి. అదేవిధంగా లిమిట్ షుగర్ అనేది చాలా తగ్గిపోవాలి. బ్యావరేజెస్ చాలా తగ్గిపోవాలి. యాడ్ అండ్ షుగర్స్ అసలు వాడకూడదు. లిమిట్ షుగర్ వాడాలి. ఈటింగ్ లెస్ సాల్ట్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించాలి. సాల్ట్ 3 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా చాలా డెడికేషన్తో ఉండాలి. ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. మనం మారాలన్న ఆలోచన మనకు రావాలి, కానీ ఎదుటి వ్యక్తి ద్వారా చెప్పే మనం ఏంటంటే ఎక్కువగా చుట్టూ సొసైటీ మీద ఆధారపడిపోతుంటాం. మనకంటూ ఒక ఐడియాలజీ, మనకంటూ ఒక థాట్ థింకింగ్ ఉండదు. అది మనకి ఉన్న బ్యాడ్ ఆలోచనలు అనమాట. యోగా మెడిటేషన్ ప్రతిరోజు ఒక 10 మినిట్స్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక్కడ ఈ జిఐ లోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్, మనకి చాలా అవసరం కూడా. ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఆ తర్వాత ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్, మన ఇన్సులిన్ రెస్పాన్స్ని బాగా పెంచుతుంది. డైటరీ ఫైబరు, ఫ్యాట్స్ ఇవేం చేస్తాయంటే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, పూఫా అంటారు కదా, అంటే మోనోపాలిసాచురేటెడ్ ఫ్యాట్స్ అలా ఉంటాయి కదా, ఇవి కూడా ఆలివ్ ఆయిల్ మీల్లో ఎక్కువ దొరుకుతాయి. ఆలివ్ ఆయిల్ని 360 డిగ్రీస్ వరకు హీట్ చేయొచ్చు, అయినా కూడా అందులో ఒమేగా 3 దాంట్లో డెస్ట్రాయ్ కాదంట. అదే మనం ఎడిబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వీటిలో 100 డిగ్రీస్ దాటితే ఏమైపోతుందంటే ఒమేగా 6గా ఒమేగా 11గా కన్వర్ట్ అయిపోయి అవి కార్సినోజెన్స్గా అయిపోయి, ఇప్పుడు బయటంతా చికెన్ పకోడాస్ అని, తర్వాత జంక్ ఫుడ్ ఆయిల్తో చేస్తారు కదా, అవన్నీ ఒమేగా 11 కార్సినోజెన్స్ డెవలప్ అవుతాయి. అందుకే మనకి, మీరు నమ్ముతారో లేదో, క్యాన్సర్ బాగా పెరిగిపోయింది ఇప్పుడు. అంటే చాలా చాలా పెరిగిపోయింది, టూ మచ్ అయిపోయింది అనమాట. జలుబు జ్వరం వచ్చి హాస్పిటల్కి ఎలా వెళ్తున్నారో అలా వెళ్తున్నారు క్యాన్సర్కి. కారణం మన అవగాహన లోపం వల్లే. ఎప్పుడు అవగాహన పెంచుకుంటామో, అవగాహన ఒక్కటే సరిపోదు, ఆలోచన కూడా మారాలి. ఆలోచన మారాలి, అవగాహన మారాలి, మైండ్ సెట్ కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ మారుతాయి అన్నమాట. చాలా మందికి షుగర్ రావడానికి మేజర్ కారణం ఏంటంటే పోషకాహార లోపాల వల్లే. విటమిన్ B12 చాలా మందికి లేదు, క్రోమియం లేదు, మెగ్నీషియం ఉండట్లే. ఆలా వెరీ ఇంపార్టెంట్, మనిషిని బ్రతికిచ్చేది ఇది. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ప్రతిరోజు మనం తీసుకునే నేచర్ నుంచి 90,000 రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి కావాలట. ఆడవాళ్ళకైతే 9,000 వరాక్ యూనిట్స్, మగవాళ్ళకైతే 18,000 వరాక్ యూనిట్స్ ప్రతిరోజు వెళ్ళాలట. లేదు అంటే మన బాడీ, మన బ్రెయిన్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయంట. అంటే మనిషి ఒకేసారి చనిపోడు. మన ఆరోగ్యం అంటే అలా కాదు, చాప కింద నీరులాగా వచ్చి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. 5 సంవత్సరాలు మన బాడీలో కాపురం చేసిన తర్వాత ఏ డిసీజ్ అయినా బయటికి ఓవర్లాప్ అవుతుంది. అంటే షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంటిన్యూగా ఒకసారి వస్తే తగ్గిపోవాలిగా, ఎందుకు తగ్గదు? ఇక్కడంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట, పేగులు మొత్తం పూసిపోతాయి. మన ఫుడ్ కరెక్ట్గా తిన్నప్పుడు అది కరెక్ట్గా వెళ్ళిపోతుంటుంది. ఫుడ్ ఏ రోజు చేంజ్ అవుతుందో మనం మారిపోతుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు మనం బెస్ట్ న్యూట్రిషన్ బాడీలోకి ఇస్తూ ఉండాలి. ఈ షేక్ అండ్ అఫ్రెష్ ఏం చేస్తాయంటే, నిద్ర లేచిన వెంటనే ఒక మానవ శరీరానికి 23 రకాల పోషకాలు మనం 2 గంటల నుంచి 3 గంటల లోపల అందించాలి. అప్పుడు దానిపైన అది చేసుకుంటుంది. అది మనం ఇవ్వనప్పుడు మనం అందులో 23 రకాలు ఇవ్వాలి. ఒక 5 రకాలు ఇచ్చామనుకోండి, ఆల్రెడీ బాడీలో సేవ్ అయింది మొత్తం వాడేసుకుంటుంది. ఆ తర్వాత ఏమైపోద్ది, మజిల్ లాగేసుకుంటుంది కండ. అందుకే ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ న్యూట్రిషన్ సెంటర్లోనా BAA చెకప్ చేయించుకుంటే ఒక్కరికి మజిల్ ఉండట్లేదు. ఆడవాళ్ళకి 33% ఉండాలి, మగవాళ్ళకి 38 ఉండాలి. అట్లీస్ట్ 35 అన్నా ఉండాలి మగవాళ్ళకి. అట్లీస్ట్ ఆడవాళ్ళకి 38+ అన్నా ఉండాలి. ఎవ్వరికి లేదు. ఎవరికి చెకప్ చేసిన అది ఎవరు చెప్పట్లే. ఏదన్నా బాగా లేకుంటే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు, డ్రగ్ యూజ్ చేస్తున్నారు. ఒక ట్యాబ్లెట్ మన బాడీలోకి వెళ్తే 70 రకాల కెమికల్స్ బాడీలోకి ఇంజెక్ట్ అవుతాయి. అది నిదానంగా మన బాడీని టాక్సిన్స్ పెరిగిపోతాయి, ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి, దానివల్ల డ్యామేజ్ అయిపోతుంది బాడీ. ఈ షేక్ తాగినందువల్ల అవయవాలకి ఏ ప్రెషర్ ఉండదు, 80% వేస్టేజ్ తీసి రిమైనింగ్ ఐసోలేటెడ్గా ఇది మన బాడీలోకి వెళ్తుంది. అంటే మనం 80% వేస్టేజ్ని తీసేసి మిగతా 20% మన RNAకి, మన DNAకి ఏ డ్యామేజ్ కలిగించని ఫుడ్ మాత్రమే మనకి ఇస్తున్నారు ఇక్కడ. ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషన్ ఏదంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ అని చెప్తున్నారు. ఇప్పటికి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. నెంబర్ 1 న్యూట్రిషన్ కాబట్టే కదా ఆన్లైన్లో తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. ఎలా ఇస్తారు? ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ని 1000 రూపాయలకి 2,000కి ఎలా ఇస్తారు? అది ఫేక్ అని క్లియర్గా అర్థమవుతుంది కదా. అందుకని ఎప్పుడు కూడా మీ కోచ్ చెప్పినట్టే వినండి. ఆన్లైన్లో దయచేసి ఎవరు తీసుకొని ఆరోగ్యాన్ని, బంగారు ఆన్లైన్లో కొంటామా? కొనం కదా. మరి ప్రోడక్ట్ అయితే తక్కువకి వస్తుంది, ఎందుకు కొంటాం? ఎవరున్నారు? కోచ్ ఉన్నారా మనకి? మనం స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకుంటే మనకి అక్కడ టీచర్స్ మనకి మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తారు. అదే మనం ఆన్లైన్లో బుక్స్ తెచ్చుకుంటే మనం చదవగలమా? చదువుకోలేం కదా. అది మనకు అర్థం కాదు. కోచ్ ఉండాలి మనకి. అంటే
అజ్ఞానం నుంచి విజ్ఞానం తెప్పించడానికి ఉపాధ్యాయుడు ఎంత ముఖ్యమో, ఇక్కడ అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి రావడానికి కోచ్ కూడా అంత ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మాకు 7 ఏళ్ల క్రితం మాకు ఇదేం తెలియదు. అసలు ఏ ఫుడ్ తినాలో ఏం తినాలో హ్యాబిట్స్ అంతా వేరే ఉన్నాయి, వేరే లైఫ్. ఇక్కడికి వచ్చి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాం, కొత్త జీవితం ఇచ్చిందనమాట. హెర్బల్ లైఫ్ మా లైఫ్ని మార్చింది, ప్రతి ఒక్కరి లైఫ్ మారుస్తుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుడ్ని యాడ్ చేసుకుంటే ద బెస్ట్గా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా హై క్వాలిటీ ఫుడ్ అనమాట. ఇది కానీ మనం తీసుకుంటే దీంట్లో ఉన్న సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, ఇన్సులిన్ కావచ్చు మన బాడీలో, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా మన బాడీలోకి వెళ్తాయి. ఈచ్ సర్వింగ్లో 5 గ్రామ్స్ ఫైబర్ వెళ్తుంది. దాంతోపాటు ఈ డైటరీ ఫైబర్ వల్ల బాడీలో మనకి కణాలు కూడా యాక్టివ్ అవుతాయి అనమాట. డైజెస్టివ్ ట్రాక్ బాగా, సిస్టమ్ బాగా యాక్టివ్ అవుతుంది, మనకి మోషన్ ట్రాక్ కరెక్ట్ అవుతుంది, బౌల్ మూవ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, ఇర్రెగ్యులర్ కాకుండా రెగ్యులర్గా ఉంటుంది, ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ మల్టీవిటమిన్. ఇది మార్కెట్లో దొరికే మల్టీవిటమిన్ కాదనమాట, అది డ్రగ్ ఫార్ములా. ఇది కంప్లీట్ న్యూట్రాసిటికల్, కంప్లీట్గా హెప్స్ నుంచి తీసిందనమాట. ఇది 22 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎసెన్షియల్గా మన బాడీకి అంతే గుడ్ హెల్త్ ఉండడానికి. విటమిన్ సి, విటమిన్ ఈ, బీటా కెరటిన్, ఇవన్నీ మన బాడీ కావాలి, న్యూట్రిషనల్ సపోర్ట్ కావాలి. ఆల్రెడీ మన బాడీలో డెఫిషియన్సీ ఉన్నదాన్ని అంతా ఫిల్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. నాకు చెప్పాను కదా, సెల్ యాక్టివేటర్. మనిషి మానవ శరీరంలో ఇక్కడ ఇది ఉంది కదా, దీని కింద పుడుతూ చనిపోతూ ఉంటాయి కణాలన్నీ కొత్తగా. ఇక్కడ మాత్రం తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చిన తర్వాత పుట్టిన కణాలు మాత్రమే. వాటిని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కాపాడుకోవాలి. వాటికి ఎప్పుడు ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది కావాలన్నమాట, పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్ అనమాట. అది మన ఫుడ్ ద్వారా ఇవ్వాలి. అది మనకి చాలా వరకు ఈ సడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కడ ఒక 30-40 ఏళ్ల క్రితం ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అన్నది ఉందని కూడా తెలియదు ప్లాంట్స్లో. దాన్ని మన కంపెనీయే కనుక్కొని మన కంపెనీయే చాలా క్వాలిటీగా ఇస్తుంది అనమాట. ఇందులో అన్నీ ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్కి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, తీసుకున్న ఆహారాన్ని అబ్జార్ప్షన్ చేస్తుంది, తీసుకున్న ఆహారంలో పోషకాలను గ్రహించి ప్రతి భాగానికి అందిస్తుంది. అంతగా మన బాడీని బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఈ కాల్షియం వెరీ వెరీ ఇంపార్టెంట్. బోన్స్ యొక్క డెన్సిటీ బాగుండాలన్నా విటమిన్ D3, మెగ్నీషియం, కాల్షియం, ఈ 3 ఇందులో సింథసైజ్ అయ్యేట ఒక తల్లి బిడ్డలు అనమాట ఇవన్నీ. ఇవి రెగ్యులర్గా మనం తీసుకున్న కొంత కోచ్ చెప్పినట్టు విని, కోచ్ ఏం చెప్తున్నాడో ప్రోగ్రామ్ ప్రకారంగానే మీరు విని, కోచ్ ప్రకారంగానే మీరు వినగలిగితే ఇది కంప్లీట్గా మీ 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 ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఇది కానీ యాడ్ చేసుకుంటూ కమ్యూనిటీతో అసోసియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా బెస్ట్ రిజల్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అర్థమైందా? దాంతోపాటు ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. అంటే మన భాషలో చెప్పాలంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అంటే ఎప్పుడు కూడా ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ముందు మనకు వచ్చే సంపాదనలో కొంత ఆరోగ్యాన్ని కేటాయించుకోవాలి. ఒక 100 ఏళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎంతెంతో పెద్ద రూములు 200 అంకణాలు 300 అంకణాలు ఎంత లావిష్గా కట్టుకుంటారు స్టేటస్ సింబల్ లాగా. అంతకు మించిన స్టేటస్ సింబల్ మన బాడీ. అది బాగుంటే మనం ఏ అయినా ఆడొచ్చు అనమాట. మన దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, ఆరోగ్యం లేదు. ఒక ఆయన ఉన్నాడు, జాగ్వార్ కార్లో వెళ్ళి ప్రతిరోజు ఇన్సులిన్ వేయించుకొచ్చుకుంటూ హాస్పిటల్కి. ఒక 100 కోట్లు ఉంది, అది ఏమన్నా కాపాడగలదా? ఒక్కసారి బ్రోక్ అయిందంటే హెల్త్, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలంటే మనం ఎన్ని చేసినా అది రాదు. అలా అయితే మనకి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన సీఎంగా ఉన్నారు జయలలిత గారు. ఆమె ఆర్గాన్స్ కూడా మార్చుకొని వేరే ఆర్గాన్స్ కూడా పెట్టుకునేంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందిగా, మరి ఎందుకు తెచ్చుకోలేదు? భగవంతుడు ఒక శరీరానికి దానికి రిలేటెడ్ ఆర్గాన్సే ఇస్తాడు. అర్థమైందా? వాటిని మనం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటిని ఎలాంటి తద్భావితే మనం ఏమిస్తే అవి ఇస్తాయి అనమాట అవన్నీ. అందుకని ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈరోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై అప్లైన్ యాక్టివ్ కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ అండ్ ఎల్డబ్ల్యూసి లీడర్షిప్. బ్యాక్ టు మహేదర్ సార్. సూపర్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు డయాబెటిక్ గురించి ఈరోజు చాలా విషయాలు మాకు చెప్పారు. సో నేను ఇందాక అన్నా కదా టాపిక్ స్టార్ అని, ఎంతమంది థంబ్ సింబల్ ఇస్తారు చెప్పండి? సార్ చెప్పింది 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్. అసలు టాపిక్ సూపర్ గా చెప్తారు అన్న వాళ్ళు థంబ్ సింబల్ ఇవ్వండి, స్క్రీన్ మొత్తం నిండిపోవాలి. సో చూశారు సార్, మీరు ఒప్పుకోలేదేమో, మీరు చెప్పే ఆ ఇంటెన్షను, సో మీరు మాకు దాకా చేరి అర్థం అవ్వాలనే ఆ తపన మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. అది మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు అన్నానంటే ఆ టాపిక్ స్టార్ అనేది అసలు ఆ బిరుదు కూడా తక్కువే.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మేము మీకు థ్యాంక్స్ అనే ఒక చిన్న మాట చెప్పడం ద్వారా మేము ఫుల్ఫిల్ చేసుకుంటాం అనుకుంటున్నాము. సో అందరికి అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. ఒక్కసారి కోదండ సార్కి మన గ్రాట్యూడ్ ఎలా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you Thank you very much, sir. Thank you so much, sir. Thank you so much, sir. Thank you so much. Thank you, sir. Thank you.